Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంతా మన మంచికే జగన్ స్థానిక లెక్కలివే. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి అంత సులువు కాకపోవచ్చు. కానీ పార్టీ పునరుజ్జీవనానికి మాత్రం ఇది అనుకూలంగా మారనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సవాళ్లు, కూటమి సర్కార్ ప్రభావం ఈ ఎన్నికలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ వైసీపీకి ప్రయోజనమేనని జగన్ అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ పోలీసులను ఉపయోగించి బలప్రయోగం చేసి ఎన్నికలలో అరాచకాలకు పాల్పడితే కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా కసిగా ఇక తమకు అనుకూలంగా పనిచేస్తారని జగన్ భావిస్తున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపోటముల కంటే ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా పార్టీకి మరింత హైప్ వస్తుందని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండడంతో పెద్దగా పదవుల కోసం పోటీ ఉండదు. అదే సమయంలో కార్యకర్తలలో ఈ ఎన్నికల తరువాత కసిగా పనిచేస్తారంటున్నారు. తన బలమేంటో క్షేత్రస్థాయిలో అంచనా వేసుకోవడానికి ఈ ఎన్నికలు తమకు ఒక దిక్సూచిగా నిలుస్తాయని, పార్టీలో నాయకత్వంలో తప్పొప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయవచ్చునన్నది పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచనగా ఉంది. అందుకే ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు వేసిన వారికి ఖచ్చితంగా సాధారణ ఎన్నికలలో ఓటు వేసే హక్కు ఉంటుంది. అప్పుడు ఇక ఓట్ల విషయంలో మిగిలిన రాష్ట్రాల తరహాలో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని జగన్ భావిస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీ నాటికి ఓటర్ల జాబితా విడుదలవుతుంది. మరి ఈలోపు మున్సిపల్, నగర కార్పొరేషన్లలో ఎన్నికలు జరగకూడదని ఫ్యాన్ పార్టీ కోరుకుంటోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పూర్తి పట్టుతో ఉంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ స్థానిక పోరులో ఏకపక్ష విజయం సాధించాలని కూటమి ప్రణాళికలు రచిస్తోంది. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వ్యక్తిగత ప్రభావం, పార్టీ కేడర్ బలంపై ఆధారపడి ఉంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో భారీ ఓటమి తరువాత వైసీపీ కేడర్ కొంత డీలా పడింది. ఈ సమయంలో స్థానిక ఎన్నికలలో గెలుపు ఓటములు ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గ్రామీణ, పట్టణ ఓటు బ్యాంక్ గత ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ఆ పార్టీకి సుమారు 40% వరకు ఓటు బ్యాంక్ ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదే ఓటు బ్యాంక్ స్థానిక స్థాయిలో నిలకడగా ఉంటే కొన్ని స్థానాలలో గట్టి పోటీ ఇవ్వవచ్చు. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత లేదా స్థానిక సమస్యలను బలంగా ప్రచారంలోకి తెస్తే వైసీపీకి ఊరట లభించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ప్రస్తుత అధికార కూటమి దూకుడును తట్టుకుని నిలబడాలంటే వైసీపీ చాలా కష్టపడాలి. అయితే ఎన్నికలలో పోరాడితేనే కేడర్లో జోష్ వస్తుందని, బరిలో ఉండాలని ఆ పార్టీ భావిస్తోంది.